Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 46. My dear students, ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోతున్న ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మా క్లాస్మేట్స్ అంతా కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ అంతా కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ అంతా మొత్తం 40 మంది కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూలులో కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూలులో వచ్చే ఆదివారము కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూలులో వచ్చే ఆదివారము ఆనందంగా కలవబోతున్నాము. సో ఇక్కడ జాగ్రత్తగా ఇలాంటి వాక్యాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. మా క్లాస్మేట్స్ అంతా కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ అంతా అంటే ఆల్ అవర్ క్లాస్మేట్స్. కలవబోతున్నాం కాబట్టి కంటిన్యూస్ కాబట్టి all our classmates are going to meet. కలవబోతున్నాము అంటే are going to meet అని అర్థం. all our classmates are going to meet. మా క్లాస్మేట్స్ అంతా మొత్తం 40 మంది కలవబోతున్నాం. all of our classmates totally 40 members are all going to meet. all are going to meet. all of our classmates మొత్తం all of our classmates totally 40 members మొత్తం 40 మంది కలవబోతున్నాం. are all going to meet. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత కలవబోతున్నాం. 20 ఏళ్ల తర్వాత all of our classmates totally 40 members are all going to meet after 20 years. 20 ఏళ్ల తర్వాత all of our classmates totally 40 members are all going to meet after 20 years. 20 ఏళ్ల తర్వాత మొత్తం మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది కలవబోతున్నాము. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూలులో కలవబోతున్నాం. మా స్కూలులో కలవబోతున్నాం. all of our classmates totally 40 members are all going to meet in our school after 20 years. in our school మా స్కూలులో all of our classmates totally 40 members are all going to meet in our school after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం కలవబోతున్నాం. వచ్చే ఆదివారం కలవబోతున్నాం. all of our classmates totally 40 members are all going to meet in our school next Sunday after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం కలబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet in our school next Sunday after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం ఆనందంగా కలవబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet in our school next Sunday after 20 years happily. ఆనందంగా happily. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూలులో వచ్చే ఆదివారం ఆనందంగా కలవబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet in our school next Sunday after 20 years happily. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇలాగే మీరు కూడా మరొకసారి గమనించండి. ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మా క్లాస్మేట్స్ అంతా కలవబోతున్నాము. all of our classmates are going to meet. all our classmates are going to meet అన్న తప్పేం లేదండి. మా క్లాస్మేట్స్ అంతా మొత్తం 40 మంది కలవబోతున్నాం. all of our classmates totally 40 members are all going to meet. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత కలవబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో కలవబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet in our school after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం కలవబోతున్నాము. all of our classmates totally 40 members are all going to meet in our school
next Sunday after 20 years. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం ఆనందంగా కలవబోతున్నాము. All of our classmates, totally 40 members, are all going to meet in our school next Sunday after 20 years happily. All of our classmates, totally 40 members, are all going to meet in our school next Sunday after 20 years happily. మా క్లాస్మేట్స్ మొత్తం 40 మంది అంతా 20 ఏళ్ల తర్వాత మా స్కూల్లో వచ్చే ఆదివారం ఆనందంగా కలవబోతున్నాము. సో ఈ విధంగా విద్యార్థులు ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని పెద్ద వాక్యంగా ఏ విధంగా ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలో చూశారు. ఇదే మాదిరిగా మీరు కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా ఇలాంటి వాక్యాలు ఇంకా ఎన్నో రకాలుగా మరి చిన్న చిన్న వాక్యాల నుంచి పెద్ద పెద్ద వాక్యంగా ఏ విధంగా మార్చాలో తెలుసుకుంటారని ఆశిస్తూ, ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, I wish you all the best. Thank you very much for watching this video. Thank you very much. Bye.